ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మీడియా ఛానల్స్లో కానీ ఎక్కడ చూసినా సరే హర్ష సాయి మీద ఎవరో ఒక అమ్మాయి రేప్ కేసు పెట్టింది అనేది బాగా వైరల్ అవుతున్న విషయం. అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఇంక్లూడింగ్ కాల్ రికార్డ్స్తో కలిపి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. కాల్ రికార్డ్స్ అయిన తర్వాత అసలు అమ్మాయి ఎవరు, ఏమని కేసు పెట్టింది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు చూపించండి. ఇక పదండి లేట్ చేయకుండా కాల్ రికార్డ్స్ విందాం. ఐ టెల్ యూ, మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూల్ లైక్ నువ్వు పనులు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు అయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏం చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ దగ్గర చూడను. ఓ మేరీ విశ్వామిత్రుడు, ఏంటి ఏంటి గోళ? వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా, నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. లైవ్ ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే, టేక్ యువర్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? మరి నేను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటాను, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను లైక్ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి, ఎంత మర్యాదగా మాట్లాడుకోవాలి. అప్పుడు దానికి విలువ. అలా కూడా కాదు, దట్ యు స్టార్ట్ ఫీలింగ్ రాంచి, యూ స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ అవన్నీ కూడా ఉంటాం అంతే. And you'll be like, I'm very boring person, very boring person. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దట్ అక్కడి నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, నీకు ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఏమి ఉండవు. నాకు తెలుసు. ఇదేంటి? కాదు ఇదేంటి? నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే, అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడవతలోని బావిలో పోయడానికి పడిపోతే దానికన్నా రక్తం ఒక్కడు ఎప్పుడు. నేను ఆ మూర్ఖత్వం ఎప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. There it is, on no love only it ended. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా. కాల్ రికార్డ్స్ మొత్తం విన్నారు కదా. అయితే హర్ష సాయి మీద కేసు పెట్టిన అమ్మాయి పేరు విధి శర్మ. అసలు ఎవరు ఈ విధి శర్మ అంటే,
హర్ష సాయి తీస్తున్న కొత్త సినిమా మెగా మూవీలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ హర్ష సాయి మీద ఏమని కేసు పెట్టిందంటే, హర్ష సాయి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని, అలాగే తన దగ్గర 2 కోట్ల వరకు డబ్బులు కూడా తీసుకున్నాడని, అలాగే తనని ఫిజికల్గా యూజ్ చేసుకున్నాడని చెప్పి సెక్షన్ 376 అలాగే సెక్షన్ 354ల మీద కేసు పెట్టింది. అసలు మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.